ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మేము మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరము ద్వారా ప్రత్యక్షమయ్యే వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమంలో కొన్ని వారాలుగా మనం ధ్యానించే అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంశం ఏంటంటే బైబిల్లో తెలియపరచబడిన దీవెనకరమైన కుటుంబాలు. అనేక కుటుంబాన్ని మనం చూచాం. ఈ దినము మరొక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబము రేకాబీయుల కుటుంబము. ఈ మాట మరి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనములో యెహోవా దేవుడే సెలవిస్తున్నాడు. రేకాబీయుల కుటుంబాలందరినీ తోడుకొని వచ్చి. ఈ యొక్క ఇర్మియా 35వ అధ్యాయం అనేది మొదటి నుండి చివరి వరకు మొత్తము అధ్యాయము రేకాబీయుల కుటుంబాన్ని గురించే రాయబడింది. ఎవరి రేకాబు? దేవుని వాక్యం చెప్తుంది, ఈ రేకాబు మరి యెహోనాదాబు కుమారుడని వాక్యం చెప్తుంది. 35వ అధ్యాయములో 6వ వచనములో మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు. కనుక యెహోనాదాబు రేకాబు కుమారుడు. రేకాబు రేకాబీయుల యొక్క పితరుడు. ప్రియులారా గమనించండి, మరి దేవుడైన యెహోవా ఈ రేకాబీయులను మరి ఇర్మియా ద్వారా మరి మనకు పరిచయం చేస్తున్నాడు లేఖనాల్లో. యెహోవా దేవుడు అన్నాడు ఇర్మియాకు ప్రత్యక్షమై 2వ వచనములో, నీవు రేకాబీయుల వద్దకు పోయి వారితో మాట్లాడమన్నాడు. వారిని మందిరపు గదుల్లోకి తీసుకురమ్మన్నాడు. వారికి త్రాగుటకు ద్రాక్షారసం ఇమ్మన్నాడు. ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే మరి రేకాబీయుల కుటుంబములోని వారి యొక్క విధేయత, వారి యొక్క నిష్ఠ, ప్రతిష్టత, మరి వారి యొక్క జీవితంలోని ఆత్మీయ విషయాలను దేవుడు తెలియచేయాలనుకున్నాడు. ఎందుకంటే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి యూదులైన ప్రజలు యెహోవా మాట వినకుండా ప్రవక్తలను పంపించినా వారు వినలేదు. 35వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తే, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసుకులు ఈ మాట ప్రకటించుము. ఏమన్నాడు ఆయన? 15వ వచనములో, పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు వచ్చాను. అయితే 15 చివరిలో, కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. అయితే రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చినంటున్నాడు. గమనించండి, దేవుడైన యెహోవా మరి యూదుల యొక్క విధేయత, వారి తిరుగుబాటు, వారు జీవితాన్ని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా రేకాబీయులు వారి యొక్క మరి విధేయత, వారి తండ్రి మాట ఆజ్ఞకు లోబట్టం, అది తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఉపోద్ఘాతం రేకాబీయుల గురించి. అయితే ఈ రేకాబీయుల కుమారుడైన మరి యెహోనాదాబు దీనికంతటికీ కారణమయ్యాడు. అనగా రేకాబు కుమారుడైన మరి యెహోనాదాబు తన సంతతి వారికి మరి ఇచ్చిన బోధ, ఆత్మీయమైన ఆజ్ఞ, వాటికి వారి విధేయులగుట, ఇవన్నీ మనం ఈ అధ్యాయంలో చదువుతున్నాం. మరి యెహోనాదాబు గురించి మరొక విషయం కూడా మనం చూస్తాం. అదేంటంటే మరి 2వ రాజులు 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయం మరి 15వ వచనములో 2వ లైన్లో, రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, అనగా 15వ వచనములో
అతడు అంటే యెహూ యొక్క ప్రారంభ దినాల యొక్క చర్యలు ఇక్కడ మనం చూస్తున్నాం. యెహూ బయలుదేరాడు. యెహూ బయలుదేరినట్టుగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి రథమెక్కి బయలుదేరాడు యెహూ. మరి ఎక్కడుందా మాట? మరి యెహూ బయలుదేరాడు దేవుని మాటను బట్టి. 10వ వచనం అండి, 10 ఆహాబు కుటుంబం గురించి యెహోవా ఇచ్చిన మాటలో మరి ప్రతిదాన్ని తాను నెరవేర్చేదానికి తాను బయలుదేరాడు. అనగా యెహూకు ప్రవక్త ఎలీషా ప్రవక్త శిష్యులోకి పిలిచి మరి 2వ వచనంలో మరి యెహూ యుద్ధకు వెళ్ళి 3వ వచనంలో తైలం పోసి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించమని చెప్పాడు. దేనికి చెప్పాడంటే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే 2వ రాజులు 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలు ప్రతీకారం చేయాలా, ఆహాబు సంతతి వారిని హతము చేయాలని 9:7 రాయబడింది. కాబట్టి 11వ వచనం మనం చూస్తే యెహోవా ఇచ్చిన ఆజ్ఞను దేని కొరకు తను అభిషేకించబడ్డాడో దానిని నెరవేర్చేదానికి యెహూ బయలుదేరినట్టుగా 11వ వచనం ఉంది. యెహూ బయలుదేరాడు. ప్రియులారా గమనించండి, బయలుదేరి తను మరి మొదటగా ఆహాబు 2వ కుమారుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన పేరు యెహోరాము. 23వ వచనంలో ఉంది. ఆ యెహోరామును తన బాణముతో కొట్టి తను చంపినట్టుగా వాక్యం చెప్తుంది. 24వ వచనములో మరి బాణమును ఎక్కుబెట్టి యెహోరాము భుజము మధ్య కొట్టగా బాణం అతని గుండె గుండా దూసుకొని పోయిన గనుక అతడు రథమునందే ఒరిగెను, చనిపోయినాడు. ఆహాబు తర్వాత రాజైన తన 2వ కుమారుడైనటువంటి యెహోరామును హతమార్చాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరి అదే అధ్యాయములో 2వ అధ్యాయము 9వ వచనములో 30వ వచనములో యెజెబెలును హతమార్చాడు. యెజెబెలును హతమార్చినట్టుగా వాక్యం చెప్తుంది. 32వ వచనములో కిటికీ గుండా మరి మాట్లాడేటువంటి ఆ స్త్రీని మరి క్రిందకు పడద్రోయమని చెప్పినప్పుడు ఆమె గోడ మీద నుండి మరి క్రింద పడింది. అతడు ఆమెను గుర్రముల చేత త్రొక్కించనని 33వ వచనంలో ఉంది. అనగా ఇప్పుడు యెజెబెలు చంపబడింది. ఎవరు యెజెబెలు? ఇశ్రాయేలీల మధ్యలోనికి మరి విగ్రహాలు, బయలు ఆరాధనను, బయలు విగ్రహాలను మరి ప్రవేశపెట్టినటువంటి ఆహాబు భార్య యెజెబెలు. కాబట్టి ఇప్పుడు యెహూ బయలుదేరాడు. మరి ఆహాబు కుమారుని చంపాడు, యెజెబెలుని చంపాడు, వస్తూ ఉన్నాడు. ఈ విషయము మరి యెహోనాదాబుకు తెలిసింది. యెహోనాదాబు ఎవరు? రేకాబీను కుమారుడు. కాబట్టి యెహోనాదాబు మరి యెహూ దినాలలో నివసించి తనతో ఏకీభవించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో సహకరించిన వాడని మనము మరి 2వ రాజులు 10వ అధ్యాయము 15వ వచనము నుండి మనము 28 వరకు చదువుకోగలం. కాబట్టి యెహోనాదాబు రేకాబు కుమారుడు మరి యెహూతో సహకరించాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాల. ఆయన మరి 15వ వచనములో యెహూ మరి ఆజ్ఞ మేరకు యెహూ యొక్క రథమెక్కి కూర్చున్నాడు. 15 చివరి వచనములో 2వ రాజులు 10వ అధ్యాయము 15 చివరి వచనములో ఏ రాయబడింది? యెహూ తన రథం మీద అతను ఎక్కించుకున్నాడు. మరి 15వ వచనములో
మరి రేకాబు కుమారుడు యెహోనాదాబు అతను ఎదుర్కోవటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుని యొక్క సంకల్పాన్ని ఆహాబు కుటుంబ విషయంలో నెరవేర్చుచున్న రాజు యెహూ అని ఎరిగి ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళాడు. ఎదుర్కొని వెళ్ళినప్పుడు అప్పుడు యెహూ అడిగిన ప్రశ్న ఏంటంటే 15వ వచనంలో, మరి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అడిగాడు. ఉన్నదన్నాడు. అయితే ప్రమాణం చేయమన్నాడు. ప్రమాణం చేశాడు. అప్పుడు మరి యెహోనాదాబును తన రథం మీద మరి ఎక్కించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో 15 చివరిలో రాయబడింది. కాబట్టి వీరిరువురు బయలుదేరింది దేని కొరకంటే ఇంకా మిగిలి ఉన్నారు అనగా ఆహాబు నాకు శేషించిన వారు ఇంకనూ మిగిలి ఉన్నారు. వారిని చంపి నాశనము చేయటానికి మరి యెహోనాదాబు యెహూతో చేయగలిపాడు. మరి 2వ రాజులు 10వ అధ్యాయము 17వ వచనం చదివితే అతడు షోమ్రోనుకు వచ్చాడు. ఆహాబునకు శేషించిన వారందరినీ చంపి ఆహాబును నిర్మూలము చేయాలనుకున్నాడు. కాబట్టి ఈ మొదటి కార్యం యెహోనాదాబు యెహూతో చేతులు కలిపి తన రథమెక్కి మరి ఆహాబుకు శేషించిన తన సంతతి వారిని సమూల నాశనము చేయటలో తాను సహకరించాడు. రెండోది ఏంటంటే ఆహాబు మరి బయలు గుడి ఉన్న పట్టణానికి వచ్చాడు. అనగా యెహోనాదాబు యెహూ కలిసి వచ్చారు. దేవుని వాక్యం రాయబడింది 2వ రాజులు 10వ అధ్యాయము 23వ వచనములో, యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా, ఇప్పుడు వారు మరి బయలు గుడిలో ప్రవేశిస్తున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు యెహూతో కూడా కలిసి బయలు గుడిలో ప్రవేశించారు. దేనికి ప్రవేశించారు? వారు బయలు యొక్క వ్యవస్థను, ఆరాధనను, బయలు ఆరాధికులను, బయలు ప్రతిమను పూర్తిగా నాశనము చేయటానికి, ధ్వంసము చేయటానికి వారు ప్రవేశించారు. అక్కడ రాయబడింది గుడిలో ప్రవేశించారు. మరి 23 చివరిలో బయలుకు ముక్కు వార్తిని నాశనం చేశారు. 25లో ఎవరిని విడవకుండా ఆ గుడిలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపమని అధిపతులకు యెహూ ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత మరి 26లో గుడిలోని నిలువు విగ్రహాలు మరి వాటిని కాల్చివేశాడు. మరి 27లో మరి బయలు ప్రతిమను క్రింద పడవేసాడు. మరి అంతేకాదు, మరి 28లో యెహూ బయలు దేవతను ఇశ్రాయేలు మధ్య ఉండకుండా సమూల నాశనం చేశాడు. ఈ విషయంలో దీన్ని జరిగించేదానికి, సహకరించేదానికి రేకాబీను కుమారుడైన యెహోనాదాబు యెహూతో కూడా కలిసి బయలు గుడిలోకి ప్రవేశించాడు. ప్రియులారా, మరి రేకాబు కుమారుడైన యెహోనాదాబు యొక్క జీవిత అంశాలలో నేర్చుకోదగింది ఏంటంటే, దేవుడైన యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చేదానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారితో కలిసి సహకరించి ఆ దేవుని సంకల్పాన్ని నెరవేర్చవలసిన వారంగా దేవుని ప్రజలు, సేవకులు ఉండాలని దేవుని వాక్యంలో మనము నెరవేర్చుకుంటున్నాం. అంతేకాదు, దాంతో సరిపెట్టుకోలా, యెహోనాదాబు తన కుటుంబాన్ని కూడా యెహోవా వ్యవస్థలోనే తీసుకొచ్చాడు. మరి మరి ఇర్మియా గ్రంథములో 35వ అధ్యాయములో మరి యెహోనాదాబు అనగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన సంతతి అయిన రేకాబీలను మరి యెహోవా యొక్క 2 బైబిల్ వ్యవస్థలో తీసుకొచ్చాడు. ఏంటది? దేవుని వాక్యం చెప్తుంది,
35వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో 35లో రాయబడింది. మరి 5వ వచనములో 6వ వచనములో వారంటే రేకాబు కుమారులు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాడు గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ద్రాక్షారసము త్రాగకూడదన్నాడు. అంతేకాదు ఆ ద్రాక్ష రసము మేము మరి 8లో రాయబడింది. మరి మేమే కాదు, మా భార్యలు, మా కుమారులు, మా కుమార్తెలు కూడా ద్రాక్షారసము త్రాగట్లేదు. ప్రియులారా, ఈ ద్రాక్షారసము త్రాగొద్దని దేవుడైన యెహోవా మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయములో నాజీరు చేసుకున్న వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పాడు. ఈ మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయములో యెహోవా దేవుడు మరి మోషే ద్వారా తెలియపరిచినటువంటి మాట ఏముంది అక్కడ? 6వ అధ్యాయంలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మరి పురుషుడే గాని స్త్రీనే గాని యెహోవాకు నాజీరగుటకు మొక్కుకుని ఎడల, నాజీరగుట కంటే కింద రాయబడింది ప్రత్యేకంగా ఉండటానికి మొక్కుని ఎడల వారు ద్రాక్షారసం మద్యములను త్రాగుట మానవలెను అన్నాడు 3వ వచనంలో. అంతేకాదు పచ్చి ద్రాక్షకాయలు కానీ ఎండు ద్రాక్ష పళ్ళు కానీ, అంతేకాదు 4వ వచనంలో దాని పై తోలే కానీ ద్రాక్షవల్లికి పుట్టిన దేనిని తినకూడదన్నాడు. అందుకొని వారు ద్రాక్ష తోటలు మేము నాటలేదు మరి అనే మాట కూడా వాళ్ళు అక్కడ చెప్తున్నారు. అనగా రేకాబీయులు తన తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞ ప్రకారము వారు ద్రాక్షారసమును త్రాగుటయే కాదు, 35:27 ప్రకారము ద్రాక్ష తోట నాటలేదు అనగా అంత ఖచ్చితంగా ఉన్నారు. అంటే మరి యెహోనాదాబు తన సంతతి తన కుమారులకు ఏమి నేర్పించాడంటే, ఆనాడు యెహోవా మరి నాజీరగుటకు కొంతమందికి మరి చేసుకోవచ్చు అన్నాడు, ఆప్షన్ ఇచ్చాడు, కంపల్షన్ కాదు. అయితే యెహోనాదాబు తన కుమారులు సంతతికి అంతటి చెప్పాడు, మీరు ఆప్షన్ కాదు, మీరందరూ కూడా మరి నాజీరు అంటే దేని బట్టి ప్రత్యేకంగా ఉండాలా. ద్రాక్షారసం అనేది మరి తాను సంతోషపరచుకోవటానికి త్రాగేది కనుక ఈ యొక్క నాజీరు వ్యవస్థలోనికి యెహోనాదాబు తన సంతతిని తీసుకొచ్చాడు. తన సంతతిలోని కుటుంబాలు, వారి భార్యలు, వారి కుమారులు, కుమార్తెలు ద్రాక్షారసము త్రాగి తమను సంతోషపరచుకునే దానికంటే దేవుని సంతోషపరచాలా. మా సంతోషం కాదు ముఖ్యమైనది, దేవుని సంతోషం అనేది నేర్పించాడు. ప్రియులారా, ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము ఇది ఎంత తీవ్రమైన హెచ్చరిక. రోషము కలిగిన వారంగా మనము దేవుని కొరకు, దేవుని సంతోషపరిచేదానికి మనం సంతోషపరచుకునే ప్రతి దానిని విడిచిన వారమై ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాక్యాలను చూస్తున్నాం. ఈ ప్రత్యేకత దేవుడైన యెహోవా రేహాబు కుమారుల్లో ఆయన గమనించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకొని మరి ఇర్మియా చెప్పాడు, రేకాబు కుమారుని పిలువనంపించు. వారికి మరి రేకాబు కుమారుడు యెహోనాదాబు నేర్పించిన మరి వాక్యము బోధ మరి ఇక్కడ వినిపింపజేశాడు. అంతేకాదు రెండవది ఉంది. రెండవ ఆజ్ఞ ఏంటంటే మరి రాయబడింది మరి ఇర్మియా 35లో 7 చివరిలో, మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవల్లని అతడు అనగా మా తండ్రి, మా పితరుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మేమేం చేస్తున్నాం?
9వ వచనములో మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులగినట్లుగా మరి కాపురమునుటకు ఇండ్లు కట్టుకొనలేదు అన్నాడు. అయితే ఎక్కడున్నా మేము అక్కడ రాశాడు 19వ వచనం 10వ వచనములో ఇర్మియా 35:10లో గుడారముల్లోనే నివసించున్నాం. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు గమనించండి. మేము మరి పరవాసము చేయవారం అనే మాట అందుకొని మేము మరి స్థిర నివాసము కొరకై ఇల్లు కట్టుకోలేదు. మరి మేము యాత్రలో మరి ఉన్నట్టుగా గుడారముల్లో మేము నివసించాం. ఇదేంటిది? ఇది మరి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క యాత్రా జీవితాన్ని మరి జ్ఞాపకం చేస్తుంది. ఆ యాత్రా జీవిత అనుభవంలోనికి యెహోనాదాబు తన కుమారులను, తన సంతతిని తీసుకొచ్చి వారికి ఆజ్ఞాపించాడు. 14వ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 9వ వచనములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క యాత్రా జీవిత అనుభవాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హెబ్రీ 11వ అధ్యాయము మరి 8వ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుకు లోబడ్డాడు. ఆయన లోబడి ఏం చేశాడు? 9లో మరి ఇస్సాకు, యాకోబు అబ్రహాముతో కూడా సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు గుడారములో నివసించుచు అన్య దేశములు ఉన్నట్టుగా పరవాసులైనారు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు మరి ఇశ్రాయేలు యొక్క పితరులు. ఈ పితరులు వారి జీవితంలో మరి వాగ్దానము మరి కొరకై ఎదురు చూస్తూ పరవాసులుగా ఉంటూ వారు గుడారములలో నివసించారు. కనుక గుడారములో నివసించటం అనేది యాత్రా జీవితమునకు ఒక లక్షణం. అది కనుక పిల్గ్రిమ్స్ క్యారెక్టర్ టు లివ్ ఇన్ ద టెంట్స్ followed by which life we see in the life of Abraham, Isaac and Jacob. ఆ విషయాన్ని మరి రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన సంతతికి నేర్పించాడు. దానికి లోబడ్డారు. వాళ్ళు లోబడి వారు అక్కడ నివసిస్తూ వచ్చారు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ 2 విషయాలు. ఇర్మియా 35లో మరి రేకాబీయులు తన పితరుడైన యెహోనాదాబు ద్వారా మరి ఆజ్ఞాపించబడి తీసుకురాబడినటువంటి మరి ఆత్మీయ మరి ప్రత్యేకతలలో మరి ప్రత్యక్షతలో 2 ఏంటంటే, 1 నాజీరు అనేటువంటి వ్యవస్థలోనికి తీసుకురాబడటము, 2 యాత్రా జీవితం అనేటువంటి మరి ఆత్మీయ సత్యములోనికి తీసుకురాబట్టు మనం చూస్తున్నాం. ఈ 2కి రేకాబీయులు లోబడ్డారు. అంతేకాదు వాటికి లోబడేదానికి వారి భార్యలు సహకరించారు, వారి కుమార్తెలు. దీనిని యెహోవా దేవుడు ఎంతో మాదిరికరమైన కుటుంబంగా ఇర్మియా ద్వారా 35వ అధ్యాయములో మనకే కాదు ఆనాడు అవిధేయులైనటువంటి యూదులకు దేవుడు తెలియపరుస్తున్నాడు. పిల్లలు ఇంకో మాట చదవాలి మనం. మరి చివరిగా వాళ్ళు చెప్తున్నారు, మేము ఇప్పుడు యెరూషలేములో కాపురం ఉన్నామంటున్నారు. 35వ అధ్యాయములో 11 చివరిలో అంటున్నారు వాళ్ళు. మరి 11లో బబులోను రాజు నెబుకద్నెజరు మరి ఈ దేశంలో ప్రవేశించి యూదులను తీసుకెళ్ళిపోయినాడు. అనగా దేవుడు ఏ జనులను ఏర్పాటు చేసుకొని ఆ ఏ జనులకు వాగ్దానం చేయబడిన మరి స్థలమును కనానును మరి ఇచ్చాడో ఆ స్థలములో వారు ఉండకుండా వారు కొనిపోబడ్డారు, చెరగా కొనిపోబడ్డారు. అయితే మరి వీరు ఎవరు? రేకాబీయులు. వీరు ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలు సంతతి వారు కాదు వీరు. అయినప్పటికీ దేవుని ప్రజలతో ఉంటూ
దేవుడు నియమించిన వారితో కలిసి ఉంటూ అనేకమైన ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకుంటూ పితరుల యొక్క జీవితాలను ఎరిగిన వారై మరి విధేయులయ్యారు. దేవుడు వారిని కనికరించాడు. యూదులు మరి బబులోనుకు చెరకొనిపోబడగా మరి యెహోనాదాబు చేత బోధించబడిన సంతతి అయిన రేకాబీయులు ఇప్పుడు వారి యొక్క ప్రవేశంలోకి వచ్చారు. ఇప్పుడు వారు అక్కడ నివసిస్తున్నారు. 11వ వచనం రాయబడింది, మరి మేము యెరూషలేములో కాపురం ఉన్నాము అన్నాడు. గమనించాలి, ఎంత గొప్ప సత్యం అది. God has brought them into the place where the chosen people is supposed to live. ఎవరు వాళ్ళు? యూదులు. వారు అవిధేయత తిరుగుబాటు నుంచి చెరకొనిపోగా వారు ఉండవలసిన స్థలంలో ఇప్పుడు రేకాబీయులు ఉన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత ఈ అధ్యాయాన్ని ముగించక ముందు దేవుడు మరి రేకాబీయుల కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానము ఏంటో తెలుసా? చదవండి. ఇర్మియా 35 మరి 19లో, కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత, కాబట్టి దేర్ఫోర్ ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మరి సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండకమానడు. ఇప్పుడు దేవుడు యెహోవా సన్నిధిలో నిలిచేదానికి మరి రేకాబు కుమారులకు ఆధిక్యత ఇచ్చాడు. ఎంత గొప్ప కృప! ఈ వాగ్దానము దేవుడు మరి దావీదుకి ఇచ్చాడు. దావీదుకు మరి 2వ సమూయేలు మరి 7వ అధ్యాయములో దావీదుకి ఇదే వాగ్దానము ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో 12వ వచనములో చివరిలో, నీ సంతతిని హెచ్చించి రాస్తాడు, హెచ్చించి మరి నీ కుమారుని ఇస్తాను, అతడు మరి నాకు నామ ఘనత కొరకు మందిరాన్ని కడతాడు, అతని సింహాసనం నిత్యము స్థిరపరుస్తాను. మరి 16లో, నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తాను. కనుక దావీదుకి ఇచ్చిన వాగ్దానము దేవుడు రేకాబీయుల కుమారులకు ఇచ్చాడు. దేవుని యొక్క నా సన్నిధిలో నిలుచుటకు మరి రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఉండక మానడు. ఎంత ధన్యత దేవుడిచ్చాడండి. ఇప్పుడు వారు మరి దేవుని సన్నిధిలో నిలిచి పరిచయం చేసే మరి యాజకులతో సమానులుగా వారు తీసుకురాబడ్డారు. ఇట్టి ధన్య దీవెనకరమైన కుటుంబము రేకాబీయుల కుటుంబం. మనం కూడా మరి ఇలాగా మరి దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం, లోబడదాం. మరి అట్టి ధన్యత మన కుటుంబాలు కూడా అలాంటి దీవెనకరమైన కుటుంబాలుగా మరి ఉండాలని ఆశిస్తాం, ప్రయాసపడదాం, జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ దినము రేకాబీయుల కుటుంబాల గురించి మీరే యెహోవా దేవుడు, మీరే ఇర్మియా ద్వారా 35లో ఆయన అధ్యాయములో తెలియపరిచాడు. మరి వారి యొక్క జీవితాన్ని మరి మాదిరికరంగా తీసుకురావటానికి కారణమైన వాడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు. ఇదే కాదు, మరి మా తండ్రి యెహూతో కూడా కలిసి మా తండ్రి నాయన మరి బాయలు మరి ఆరాధనను, గుడిని మరి దానిని ప్రవేశపెట్టిన ఆహాబు సంతతిని, యెజెబెలును సమూలనంశం చేయటలో యెహూతో కూడా రథమెక్కి కూర్చున్నాడు. యెహోవాతో కూడా బయలుగుడిలోకి వెళ్ళి ఆ యొక్క బయలు విగ్రహాలను, ప్రతిమలను, అక్కడ బయలు పూజించే ప్రజలందరినీ హతమార్చాడు. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫిషియల్, రోషము కలిగిన వాడు. దేవా నీకు స్తోత్రాలు. అటువంటి యెహోనాదాబు సంతతి దీవించబడింది. దేవా, ఈనాడు మేము యెహోనాదాబు వలె మా పిల్లలకు నాయన మా కుటుంబాలకు మీ వాక్యములు నేర్పిస్తూ, మీ కట్టడలలో వారిని నడిపిస్తూ, మీ కొరకైన ఒక ప్రత్యేకమైన
రోషము కలిగిన నా తండ్రి కుటుంబాలుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగుండి మీ సన్నిధిలో నిత్యము నిలిచే ధన్యత వాగ్దానము నాయన మీరు మాకు దయచేయండి. అట్టి కుటుంబాలుగా దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.